హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం బీరకాయ పీచుతో పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆరైతే సరిపోతాయండి. లైట్గా వేగిన తర్వాత బీరకాయ పీచు వేసుకుందాం. ఈ పీచు 4 బీరకాయలకి వచ్చిందండి, మీడియం సైజ్ బీరకాయలకి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. కలిపి మూత పెట్టాలి. 5 మినిట్స్ మగ్గిద్దామండి. తర్వాత మూత తీసి కలిపి 4 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకోండి. బాగా కలిపి మూత పెట్టాలి. టమాటా మగ్గిందండి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని పచ్చడి చేసుకుందాం. ఇందులో జీలకర్ర, సాల్ట్, చింతపండు వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపులు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. పోపులు వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది టేస్టీగా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.